ఉండవలసిన స్థితిలో ఉండవలసిన వాళ్ళు ఉండకపోతే అది భగవంతుడికి ఎంత బాధో మన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. అంటే భగవంతుడిని పరిపూర్ణుడు అంటాం. మన ఉపనిషత్తుల్లో ఈశావాస్య ఉపనిషత్తు ఒక ముఖ్యమైన ఉపనిషత్తు. అందులో చెప్తారు, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడు పూర్ణుడు. మరి మనమెవరు? ఆయనలో అంశలం. ఇప్పుడు మనం కూడా పూర్ణులమే. భగవద్గీతలో 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్తారు, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టాంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. భగవంతుడు అంటే ఎప్పుడు ఆనందంగా ఉండేటువంటి వాడు, సచ్చిదానంద స్వరూపము. మనం ఆయనలో అంశలం. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సుప్రీం లార్డ్. కాబట్టి భగవంతుడు ఆనందంగా ఉంటాడు, మనం కూడా ఆనందంగా ఉండి తీరవలసిన వాళ్ళం. అందుకే తిరుమలలో స్వామివారు ఉండే శాంక్టోరియం ఏమని పిలుస్తాం? ఆనంద నిలయం. ఎందుకని ఆయన ఆనందంగా ఉంటాడు. మరి మనం ఆనందంగా ఎందుకు ఉండడం లేదు? ఎవరో వాళ్ళ ప్రొఫైల్లో పెట్టుకున్నారు మన వాళ్ళు, వీఆర్ నాట్ బాడీస్ హ్యావింగ్ సోల్ ఇన్సైడ్, వీఆర్ సోల్స్ ఇన్ ద బాడీస్. ఎంత గొప్ప మాట అండి, నిజం కదా? మనం చాలా వ్యతిరేకమైనటువంటి స్థితిలో మన భావనలు ఉన్నాయి. మీరు తాజాగా చూడండి, గాజాలో ఏం జరుగుతుంది. అవును, బాగా మంచి ప్రాస ఉంటుందండి. ఏం చదువుకున్నారు మీరు? కాజాలో చూడండి తాజాగా. మీ దగ్గర కాబట్టి కొంచెం ఇలా కొంచెం సాఫ్ట్గా ఉన్నాను, కానీ మామూలు ఉపన్యాసాలు అయితే ఇప్పుడు తాజాగా కాజాగాలు ఏం చేస్తున్నారు మీరు చూడట్లేదా అని చెప్పేశాను ఆల్రెడీ. చెప్పేశాను చాలా వీడియోలో. అయితే వాళ్ళు ఒక స్థలం కోసము ఒక ప్రాంతం మీద దాడులు చేస్తూ దాదాపు అంటే చరిత్రను బట్టి చూస్తే కొన్ని కోట్ల మందిని చంపేశారు. వాళ్ళని వీళ్ళని వాళ్ళు. అసలు ఈ పైత్యానికి కారణం ఏంటి? వైరాగ్యం లేకపోవడం. నేను తర్వాత మీకు ఒక స్టిక్కర్ ఇస్తాను. ఆ స్టిక్కర్ మీద మేము 26 ప్రశ్నలు వేశాం. దాని టైటిల్ చాలా బాగుంటుంది, నన్ను మతం మార్చండి. మీరు తర్వాత యూట్యూబ్లో కొట్టండి, గొర్రెల పరార్ అని ఒక వీడియో అలా కొడితే వచ్చేస్తుంది. గొర్రెల పరార్ ఏమిటంటే, విజయనగరం జిల్లాలో ఒక ఊరిలో మేము వెళ్తున్నాం. చిన్న తాండా అంటారు కదా, అట్లాంటిది. వెళ్తూ వేరే రామాలయానికి వెళ్తున్నాం. దారిలో ఒక 40 మంది దాకా ఆడ మగ పిల్లలు 2 మైకులు అవి పట్టుకుని ఆ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళు బైబిల్ ప్రచారం చేస్తున్నారు. ఆ గ్రామంలో మీరు ఎప్పుడైనా అంటే ఆ జిల్లాలు తిరిగితే, శ్రీకాకుళం, విజయనగరం అట్లా ఒరిస్సాలోకి వెళ్తే మ్యాక్సిమం ప్రతి ఇంటి ముందు ఒక తులసమ్మ ఉంటుంది. ఇల్లు చాలా గంభీరంగా ఉన్నా లేకపోయినా, చిన్న హట్ అయినా, చిన్న రేకుల షెడ్ అయినా తులసమ్మ చాలా బాగుంటుంది. ఒక్కో చోట ఇంతంత తులసమ్మలు. వాళ్ళు అంత భక్తిగా ఉంటారు. అలా ప్రతి ఇంటి ముందు చిన్న పెద్ద తులసి ఉంది. వాళ్ళు కలిసి ఉన్నారు. కలసి మెలసి విత్ తులసి వాళ్ళు ఉన్నప్పుడు ఈ జలసిగాళ్ళు ఎందుకు వెళ్ళమండి? నేను కారు ఆపు అన్నా. కారు ఆపితే వీళ్ళు దిగడానికి ఆలోచిస్తున్నారు నాతో ఉన్నవాళ్ళు. కారు అంటే 4 ఉంటాం అంతేగా, లేకపోతే 5. వాళ్ళు 40-50. మీరు చవట్లయితే దిక్కండి, నేను దిగుతా చెప్పాను. వాళ్ళు దిగే తర్వాత అనుకోండి మేము భజన చేస్తూ వెళ్ళిపోయాం. వాళ్ళు మైక్లో ఏదో చెబుతున్నారు, మా వాడిని నమ్మండి, నమ్మితే స్వర్గం పరలోకం లేకపోతే నరకం అని చెప్పి మేము భజన చేసుకుంటూ వెళ్ళి ఈ స్టిక్కర్ ఇచ్చేస్తున్నాం. తీసుకోరుగా. మీకు ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు ఎప్పుడన్నా చూసారా? నేను చూశాను చిన్నప్పుడు. అలా మెలికలు తిరిగిపోతుంటారు ఏమన్నా ఇస్తే. ఏమన్నా మీరు వాళ్ళు కార్డు ఇచ్చినా, పేపర్ ఇచ్చినా, ఓ అరటిపండు ఇచ్చినా, ఎందుకంటే ఆ వ్యతిరేకత నరనరాల్లో ఎక్కించబడుతుంది.
సరే వాళ్ళు తీసుకోలేదు, పోనీ మీ దగ్గర ఏవో ఉన్నాక ఇవ్వండి అన్న. వాళ్ళు పాంప్లెట్లు ఏవో తీసుకున్నా. వాళ్ళ పేర్లు అడిగితే ఠాగూర్ సాంగ్, ఠాగూర్లో ఫేమస్ సాంగ్ తెలుసు మీకు, పరారే పరారే. ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ ఎవరు, రియాక్ట్ ఎవరు, వెళ్ళిపోతున్నారు. ఎవరు చిన్నపిల్ల, అమ్మ ఏం పేరు రా అన్న, లక్ష్మీ ప్రసన్న. నేను పక్కన వాళ్ళు చెప్పానా అంతా మనోళ్ళే అని చెప్పి వాళ్ళ చర్చికి వెళ్ళి ఈ స్టిక్కర్ అంటించి, మేము మాతో పాటు 2 స్టేట్లో 1,00,000 మంది మతం మారడానికి రెడీగా ఉన్నాం, ఇది మా కార్డు మా నెంబరు, మీరు మార్చేస్తే మేము మారిపోతాం, రెడీగా ఉన్నాం. 26 క్వశ్చన్లకి అన్నిటికీ ఆన్సర్ చెప్పకల్లా 13 ప్రశ్నలకి ఆన్సర్ చెప్తే చాలు. ఏమిటా ప్రశ్నలు తెలుసుకోవచ్చా నేను? స్టిక్కర్ ఇచ్చి చాలా అత్యవసరం, చాలా. ఎందుకంటే ఈ దేశం దైవత్వానికి ప్రతీక అయినటువంటి దేశం. మీరు మీతో చాటింగ్ చేసినప్పుడు మీరు సారని స్వామని నన్ను సంబోధించినప్పటికీ నేను మిమ్మల్ని మాటి మాటికి ఏమనేవని, అలాగే అమ్మ, అలాగే అమ్మ, ఇంతే కదా రెస్పాన్స్. అంతే అంతే అంతే. ఆ భావన ఎలా వస్తుందంటే, మట్టిలో మనం అమ్మని చూస్తాం. అవును. ఎందుకంటే వేదం చెప్పింది ఆ మాట, మాతా పృథివ్యోహం, ఈ భూమి నాకు తల్లి, నేను ఆమె పుత్రుడిని. ఈ కాన్సెప్ట్ వలన ఈ భూమండలం అంతా నా బంధువులే. వాడు కాఫీరు, వాడు అవిశ్వాసి, ఈ కాన్సెప్ట్ లేవు మాకు మీన్స్ హిందువులకి, మనకి.